తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన నాయకుడు ఇప్పుడు ఏకంగా అరెస్ట్ అయ్యాడు. ఒకప్పుడు డిప్యూటీ సీఎం, ఇప్పుడు ప్రతిపక్ష నేత, సినిమా నిర్మాత నుంచి రాజకీయ వారసుడిగా ఎదిగిన ఉదయనిధి స్టాలిన్ ఎందుకు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు? సనాతన ధర్మం వ్యాఖ్యల నుంచి త్రిష వివాదం వరకు అసలు పూర్తి కథ ఏంటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ అరెస్ట్ వెనుక ఉన్న రాజకీయ లెక్కలు కూడా మీకు అర్థమవుతాయి. ఉదయనిధి స్టాలిన్ ఎవరు? చాలా మందికి తెలిసింది ఒక్కటే, స్టాలిన్ కొడుకు. కానీ ఆయన ప్రయాణం అంత సింపుల్ కాదు. తండ్రి ఎంకే స్టాలిన్, తాత ఎం కరుణానిధి. అంటే తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల కుటుంబం. అయితే రాజకీయాల్లోకి రాకముందు ఆయన సినీ రంగంలో పెద్ద నిర్మాత. రెడ్ జాయింట్ మూవీస్ ద్వారా అనేక సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. విజయ్, అజిత్, సూర్య, విక్రమ్, ధనుష్ లాంటి స్టార్ హీరోల సినిమాలు విడుదల చేశారు. తర్వాత హీరోగా కూడా సినిమాలు చేశారు. ఆ తర్వాత 2021లో ఎమ్మెల్యే, మంత్రి, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి. 2026 ఎన్నికల తర్వాత అధికార మార్పుతో ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఉదయనిధి స్టాలిన్ గురించి మాట్లాడితే అందరికీ ముందుగా గుర్తొచ్చేది సనాతన ధర్మం వ్యాఖ్యలు. 2023లో ఒక సభలో సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి వ్యాధులతో పోల్చి నిర్మూలించాలన్నారు. దేశవ్యాప్తంగా భారీ వివాదం, హిందూ సంస్థలు తీవ్ర నిరసనలు, వందలాది ఫిర్యాదులు, వివిధ రాష్ట్రాల్లో కేసులు, సుప్రీంకోర్టు వరకు వెళ్లిన న్యాయ పోరాటం. అయితే ఉదయనిధి వివరణ మాత్రం వేరే. నేను మతాన్ని కాదు, సామాజిక అసమానతలను విమర్శించాను అని చెప్పారు. అయినా ఆ వ్యాఖ్యలు ఇప్పటికీ ఆయన రాజకీయ జీవితంలో పెద్ద ముద్రగా మిగిలిపోయాయి. ఇప్పుడు తాజా వివాదానికి వస్తే, కావేరీ నీటి సమస్యపై జరిగిన డిఎంకే ర్యాలీలో ఉదయనిధి ప్రసంగిస్తున్నారు. అప్పుడు కొంతమంది కార్యకర్తలు త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు. దానికి స్పందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రత్యర్థులు ద్వంద్వార్థంగా, మహిళను అవమానించేలా ఉన్నాయని ఆరోపించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీవీకే నాయకులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత చెన్నై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఉదయనిధి మాత్రం, నేను త్రిషను ఉద్దేశించి మాట్లాడలేదు, నా వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించారు, ఇది రాజకీయ కక్ష అని ఆరోపిస్తున్నారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. 2026 ఎన్నికల తర్వాత తమిళనాడులో అధికార సమీకరణాలు మారాయి. డిఎంకే ప్రతిపక్షంలోకి వెళ్ళింది, టీవీకే అధికారంలోకి వచ్చింది. కావేరీ, నీట్, రాష్ట్ర హక్కులు, ఈ అంశాలపై రెండు పార్టీల మధ్య ఘర్షణ పెరుగుతోంది. డిఎంకే చెబుతోంది ఇది రాజకీయ కక్ష, ప్రభుత్వం చెబుతోంది చట్టం ముందు అందరూ సమానమే. అందుకే ఈ అరెస్ట్ తమిళనాడులో రాజకీయ వేడి మరింత పెంచింది. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, ఉదయనిధి స్టాలిన్ రాజకీయ జీవితం విజయాల కంటే వివాదాలతోనే ఎక్కువ వార్తల్లో నిలుస్తోంది. సనాతన ధర్మం ఇప్పుడు త్రిష్ వివాదం. ముందు ముందు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.